ఆమ్ ఆద్మీ పార్టీ నాటకాలు ఏదో నాటకాలు ఎట్టుంటాయో చూడండి. ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గర ఉద్యమాన్ని లేదా అసలు ఈ దుక్కేని ముందు పెట్టిందే ఆమ్ ఆద్మీ పార్టీ. ఇప్పుడు పంజాబ్లో ఫార్మసీ ఎగ్జామ్స్ లీక్ గురించి మొన్న అడిగినప్పుడు వాళ్ళ మీదన వాటర్ క్యాన్లతో దాడి చేసింది, వాళ్ళు స్టూడెంట్సే, వాటర్ క్యాన్లతో దాడి చేసింది, వాళ్ళ మీదన విధ్వంసం సృష్టించింది అదే ప్రభుత్వం. ఇక్కడ అదేమీ జరగకపోయినా సరే, కేవలం చెదరగొట్టినా సరే అరాచకం జరిగిందని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. వాస్తవంగా ఓ 2-3 పిల్లలు చచ్చిపోతే దాన్ని అడ్డు పెట్టుకుని ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా నేపాల్ తరహా, బంగ్లాదేశ్ తరహా ఉద్యమాలు సృష్టించాలనుకున్నారు. నేపాల్లో బంగ్లాదేశ్లో జరిగింది ఏంటది, యంగ్స్టర్స్ కొంతమందిని కాల్పులు జరిపితే చచ్చిపోయినటువంటి నేపథ్యాన్ని పట్టుకునే హైలైట్ చేశారు. అట్లాంటి కథే ఇక్కడ నడపాలనుకున్నారు, అది విఫలమైంది. దెబ్బలు తిన్నది పోలీసులు, నష్టపోయింది ప్రభుత్వం, కానీ జాగ్రత్తగా ఏ ఒక్కళ్ళ ప్రాణం పోకుండా జాగ్రత్త పడ్డారు. అది ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహానికి ఎదురు వ్యూహం పన్ని వాళ్ళకి ఒకళ్ళని నష్టపరుచుకున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన పర్లేదు కానీ పిల్లలు మన వల్ల చనిపోకూడదు అన్నటువంటి ఫీలింగ్తో ఉన్నారు వాళ్ళు. అది అయిపోయింది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా డిమాండ్ వచ్చేటప్పటికి ఆయన అర్జెంటుగా తెర మీదకి వచ్చి, అబ్బాయి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఫార్మసీ లేదు, ఫార్మసీ పరీక్షల నా డిపార్ట్మెంట్ పరిధిలోకి రాదు, కాబట్టి నేను రిజైన్ చేయక్కర్లేదు, బట్ ఎవరైతే ఉద్యమం చేసిన వాళ్ళందరికీ నేను సెల్యూట్ చేస్తున్నానని చెప్తున్నాను. ఈయన మంత్రి, మరి ఈయన కాకపోతే ఎవడు ఫార్మసీ అయితే ఆడే రావాలి కదా, లేదా ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి కదా. నాకు సంబంధం లేదన్నోడు ఎవడు సంబంధం చెప్పాలి కదా. పోనీ యూత్కి శాల్యూట్ అంటూ అటు డైవర్షన్ అనమాట ఇక్కడ.